భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం 26/2/2023 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం బహుళ త్రయోదశి బుధవారం త్రయోదశి ఉదయం 9:46 వరకు శ్రవణ నక్షత్ర సాయంత్రం 4:34 వర్జం రాత్రి 8:28 10:02 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 11:49 12:36 వరకు సూర్యోదయం 6:26 సూర్యాస్తమయం 6:01 అమృత గడి ఉదయం 5:45 నుండి ఉదయం 7:51 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు పరిఘి రాత్రి 2:48 వని ఉదయం 9:46 భద్ర రాత్రి 9:14 ఈరోజు మాస శివరాత్రి మహాశివరాత్రి ఆ మహాశివరాత్రి ఈరోజు కావడం అనేక మహాశివరాత్రి కలిపితే మహాశివరాత్రి అవుతుంది అటువంటి మహాశివరాత్రి కాబట్టి ఈరోజు అందరూ కూడా తెలుగువన్ భక్తివన్ తరపున మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం దానికి ముందుగా మీకు ద్వాదశ రాశుల వాళ్ళకి దినఫలాల్లో ఎలా ఉందో చెప్దాం ముందుగా మేషరాశి వారికి ఎంత ధనం వచ్చినప్పటికీ కూడా మంచినీళ్ళ వల్లే ఖర్చు అవ్వడం పనులన్నీ కూడా సాయంత్రానికి ఏదో రకంగా వ్యయంతో కానీ అతి కష్టంతో కానీ పూర్తయ్యే అవకాశం వృషభ రాశి మతిస్థిమితం లేకుండా రుణములు తీర్చుట దేవాలయ దర్శనాలు మిథున రాశి గృహంలో గృహలాభాలు ప్రయాణాల యందు జాగ్రత్తగా ఉండాలి అధిక ఖర్చులు కర్కాటక రాశి ప్రభుత్వ వ్యవహారాల్లో అనుకూలం సంతోషకర వార్తలు వినుట సింహరాశి నూతన పరిచయాల లాభం విందు వినోదాలు అధిక ఖర్చులు కూడా ఉండే అవకాశాలు కన్యారాశి శత్రువుల వల్ల ఇబ్బందులు ప్రతి చిన్న విషయానికి కోపపడే అవకాశాలు తులారాశి పుణ్యక్షేత్ర సందర్శనలు అభివృద్ధి ధనం అనుకూలంగా ఉండడం వ్యాపార వృద్ధి వృశ్చిక రాశి ఉద్యోగంలో మహోన్నత కాలం ఉండును బదిలీలు ఉంటాయి దేవాలయ దర్శనాలు అధిక లాభాలు ఉన్నాయి ధనస్సు రాశి గృహవాహన లాభాలు ఉద్యోగంలో విశేషము దేవాలయ దర్శనాలు మకర రాశి శుభ ప్రయాణాలు స్థిర వృద్ధి చేసే ప్రయత్నాలు అనుకూలం భగవత్ చింతన భగవద్ ఆరాధన చేసే అవకాశం ఉంది కుంభరాశి స్త్రీలకు మహోన్నతమైన కాలంగా ఉంది గృహ జీవితానందం పుత్ర సంతాన అభివృద్ధి దైవ చింతన ఉంటుంది ఈరోజు మీనరాశి పునః గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలం గతంలో ఆగిపోయిన గృహాలు ఏమన్నా ఉండే ప్రయత్నాలు మళ్ళీ మీనరాశి వారి పనులన్నీ ప్రారంభమవుతాయి వ్యాపార వృద్ధి దేవాలయ దర్శనాలు ఈరోజు మహాశివరాత్రి కాబట్టి శివమైన రాత్రి అన్ని రాత్రుల కన్నా గొప్ప రాత్రి ఏమిటయ్యా అంటే శివరాత్రి జన్మకో శివరాత్రి మన జీవితంలో ఒక్క శివరాత్రి జన్మలో ఈ జన్మలో ఒక శివరాత్రి జాగరణ చేస్తే ఉదయం అంతా కూడా స్వామి అభిషేకం చేయడం ఆరాధన స్మరణ అభిషేక అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియో రుద్ర ఆయనకి ఏళ్ళు మంచినీళ్ళు కాశీగంగ గోక్షీరం గంగి గోవి పాలు గరిటెడైన చాలని గోక్షీరాన్ని దధి గోదధి ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆజ్యము అలాగే చక్కెర మధువు తేనె ఏమండి చెరుకు రసంతో పంచ పండ్ల రసాలతోటి విశేషంగా గంధకజ్జోరాలు తెల్లావాలతోటి విశేషంగా బిలపత్రాలతో విభూతితోటి గంధోదకంతో హరిద్రోదకంతో కుంకుమోదకంతో నారికేలదకంతో పండ్ల రసాలతోటి ఇలా స్వామి విశేషంగా గంగా జలాలతోటి విశేషంగా ఆరాధన అభిషేకం చేస్తే ఆనందపడతాడు మనకున్నట్టు గ్రహదోషాలు కర్మని కూడా తప్పిస్తాడు మానసిక ప్రశాంతత మీకు శివాలయంలో అభిషేకం చేస్తే కలుగుతుంది మీరు కావాలని చూడొచ్చు ఎందుకంటే గ్రహాల పరమశివుడి దగ్గరికి వచ్చినట్టు శాంతింపబడిపోతాయి మీకు తీక్షణంగా తీవ్రంగా గ్రహాదోషాలు ఉన్నప్పటికీ కూడా శివాభిషేకం రుద్రాభిషేకం జరిగితే ఆ రుద్రాభిషేకం నమ్మక చమకం వింటూ ఉంటే చదువుతూ ఉంటే మీకున్న గ్రహదోషాలు తొలగిపోతాయి మనస్సు ప్రశాంతత చెందుతుంది అరిష్టాలు తగ్గుతాయి చికాకులు వెంటనే ఇమీడియట్లీ చికాకులు తగ్గుతాయి రాహుకేతు దోషాలు కానీ కుజు దోషం కానీ శని దోషం కూడా పరిహారం అయిపోతుంది వెంటనే అన్నమాట మీరు కావాలంటే చూడండి శివాలయంకి వెళ్తే ఆ శక్తి ఉంటుందన్నమాట మీరు కావాలి అబ్జర్వేషన్ చేయండి నేను చెప్పాను కాబట్టి శివాలయం వెళ్ళి చూడండి చికాకుగా ఉన్నవాడు శివాలయం తీసుకెళ్ళండి వాడు వెళ్ళొచ్చాక ఎలా ఉంటాడో చూడండి ఒకసారి అంత పరమశివుడి అంత దయార్థ హృదయుడు బోలాశంకరుడు ఆయన ఫలితాలు వెంటనే ఇచ్చారు నీకు ఎటువంటి వాడమైనా సరే ఆ దోషాన్ని కానీ మారాలి ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు జీవితం ఒకలాగే ఉండదు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది ఎలా నా ఇష్టం నేను చేస్తున్నాను కాబట్టి నా జీవితం ఎలాగైనా ఇలా వెళ్ళిపోతుంది అనుకోకూడదు జీవితం ఒకలాగే ఎప్పుడు ఉండదు మారిపోతూ ఉంటుంది ఈవేళ ఉన్న రేపు ఉండకపోవచ్చు కొంతకాలం మారిపోతుంది ఇదే ఉంటుందని ఎక్కడా లేదు కనుక లయకారకుడు లయింపజేస్తాడు దుర్మార్గులు శిక్షిస్తాడు తప్పుడు పనులు చేసేటువంటి శిక్షిస్తాడు లయింపజేస్తాడు శిక్ష ఎవరికైనా పడుతుందన్నమాట పరమశివుడు లయకారకుడు శిక్షించేటువంటి వాడు అలాగే రక్షించేటువంటి వాడు దయార్థ హృదయ బోలాశంకరుడు కూడా ఆయనే తొందరగా ప్రత్యక్షమై కోరికలు నెరవేర్చేటువంటి దైవం ఎవరైనా ఉందని పరమశివుడే భస్మాసుడైనప్పటికీ కూడా వాడికి కూడా కోరిక వాడు తపస్సు మెచ్చి వచ్చేసాడు కదా
వాడు చెయ్యి ఎవరి నెత్తి మీద పెడితే వాడు భస్మం అవ్వాలని కోరుకున్నాడు, చివరిని ఈ నెత్తి మీదే పెట్టడానికి సిద్ధపడ్డాడు కదా. అయినా సరే దుర్మార్గమైనప్పటికీ వాడు భక్తిగా స్మరించాడు కాబట్టి, ఆరాధించాడు కాబట్టి పరమశివుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. అటువంటి స్వామి వందే శంభుముమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియాం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. భక్తుల్ని ఆశ్రయించుంటాడు. ఆపాత నలభస్తనాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమోక్తమేకమీష నిశం రుద్రానువాకాంజపన్ జాయే దీప్తిద సిద్ధయే ధ్రువపదం విష్ణోభీషం శివం బ్రహ్మాండా వ్యాప్తదేహభసిత హిమరుచ భాసమానాంబుజాంగై కంఠే కాళః కపర్ది కలిశిశి కళాచండ కోదండహస్త త్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తిభేద రుద్రశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయత్యంతి సౌఖ్యం వందే శంభుముమాపతిం సురగురం వందే జగత్కారణం అన్నారు. భక్తజనాశ్రయంచ వరదం, భక్తుల యొక్క భక్తికి ఆశ్రయించుంటాడు, రక్షించడానికి దయార్థ హృదయంలో. అటువంటి పరమశివుణ్ణి అనేక మహాశివరాత్రి కలిపితే మహాశివరాత్రి అన్నారు. జన్మకో శివరాత్రి, జన్మలో ఒక్కరోజైనా, ఈ జన్మలో ఒకరోజైన శివరాత్రి, ఒక శివరాత్రి అయినా కనీసం పరమశివుని ఉదయం అభిషేకం చేసి అర్చించి తర్వాత వాడు జాగరణ చేస్తే రాత్రి అంతా తెల్లవారుజామున లేచి మళ్ళీ స్వామిని అర్చిస్తే వాడు ఈ జన్మకు తరించిపోతాడు. తరించడానికి కనీసం మానవుడు తరించడానికి కూడా జన్మకు ఒక శివరాత్రి చాలు. అంటే సాధన చేసేది ఒక్కరోజైనా చాలు. చూసారా, అటువంటిది మహాశివరాత్రి. ఒక్కరోజైనా భగవంతుడు పర్ఫెక్ట్గా నువ్వు ఆచరించి ధర్మంగా ఉంటే, తప్పు చేయకుండా న్యాయంగా ఉంటే, అటువంటి వాడు జన్మకో శివరాత్రిని సాధన చేస్తే అది సత్ఫలితాలు ఇస్తున్న ఋషులు ఎంతోమంది హిమాలయాల్లో చూసాం. శివరాత్రులు ఎంతో సాధన, విపరీతంగా వాడు భయంకరమైన సాధన, వాళ్ళ నిజ కఠోరమైనటువంటి నిష్టతోడు, కఠోరమైన ఆచారాలతో, కఠోరమైన దీక్షతోడు వాళ్ళు సాధన చేయడం కూడా కళ్ళారా చూడటం జరిగింది. శివరాత్రి అంత గొప్ప రాత్రి. మనకి మానసరోవర ప్రాంతాల్లో కూడా కైలాస పర్వతం మీద మనకి ధ్వనులు, ఆ డమరకనాదాలు, దివ్యకాంతులు, దివ్య తేజస్సులు కూడా ఎంతోమంది చూసిన వాళ్ళు. మన శివరాత్రి అక్కడ ఉంటే కూడా, ఆ చలికి తట్టుకోగలిగితే కూడా మన కళ్ళతో మనం చూడవచ్చు. అటువంటి పరమశివుని యొక్క శివరాత్రి మహోత్సవ సమయాల్లో ఆవిర్భవించాడు. ఈ భూమండలమే ఒక శివలింగం లాంటిది. దిగంబరుడు, భూమి ఆకాశం మధ్యలో ఉండేటువంటి వాడు కాబట్టి, భూమిని ఆకాశాన్ని అంబరంగా వస్త్రంగా ధరించినటువంటి వాడు కనుక దిగంబర అన్నారు. అటువంటి శివమైన రాత్రి శివరాత్రి అని చెప్పారు. ఈరోజు కొంచెం స్వల్పంగా భగవంతుడు అభిషేకించిన బిల్వపత్ర దర్శనం బిల్వవృక్షంచ స్పరిశనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. బిల్వవృక్షం కనపడితే పుణ్యం, ముట్టుకుంటే పాపాలు నశిస్తాయి. 3 జన్మల్లో పాపాలు కూడా ఒక్క బిల్వపత్రాన్ని సమర్పిస్తే చాలు. అనుగ్రహించేటువంటి దైవం పరమశివుడు అని చెప్పారు. అటువంటి స్వామిని దర్శించి తరించండి. భక్తివన్ తెలుగువన్ తరపున మహాశివరాత్రి సందర్భంగా భారతీయులకి, ప్రవాస భారతీయ నా తరపున, భక్తివన్ తరపున కూడా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఓం బుద్ధ్యాయ నమః, ఓం బుద్ధ్యాయ నమః, తనొక్కడే అయిన అనేక నామరూపాలతో, చిత్రరూపాలతో విశాలమైన విశ్వమంతటా కూడా విస్తరించిన విలాసిల్లేటువంటి వాడు కనుక, వికసించేటువంటి వాడు, వ్యాప్తమై ఉన్నటువంటి వాడు కనుక బుద్ధ్యాయ నమః, బుద్ధ్యాయ నమః అనబడ్డారు. కాబట్టి విశేషంగా ఆయన విభూతులన్నీ కూడా చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.